ఇదిగో ఈ బాధ పోవాలి అని అంటే ఎలా పోతుంది? ఎవరి యొద్దకు రావాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీలో ఉన్న ఆ రోగం పోతుంది. ఆయన ఎంతో మందిని స్వస్థపరిచారు, ఎంతో మందిని. వాళ్ళలో నేను కూడా ఉన్నానండి. ఎందుకనంటే ఆయన నాలో ఉన్న నాకొచ్చిన ప్రమాదకరమైన వ్యాధులని ఎన్నో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచారు. భయంకరమైన వ్యాధులు, మనిషికి వచ్చిన వ్యాధులు అవి పోవు అని డాక్టర్లు చెప్పేశారు. అయినా కానీ నా దేవుడు గొప్పోడు, నా దేవుడు శక్తివంతుడు, ఆ దేవుడే నన్ను కాపాడు. ఎన్నో వ్యాధుల నుంచి పిల్లలు పుట్టరు అన్నారు, ఇక నీకు పుట్టరు అన్నారు. కానీ దేవుడు నాకేమిచ్చారు? బహుమానం ఇచ్చారు. వెంటనే ప్రభువా నాకు పుట్టారంట ప్రభు అని ఆయన ఎదుటికి వెళ్ళి ఆయన కొట్టుకొని ఏడ్చాను. నేను ఏడ్చినప్పుడు ఆయన బహుమానం ఇచ్చారు. ఎందుకు నువ్వు పశ్చాత్తాపడట్లేదు? ఎందుకు దేవునికి ఇష్టం లేని ఎందుకు చేస్తున్నావు నువ్వు? అవి వదిలేసి నువ్వు దేవుని పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడ్డప్పుడు నీ శరీరంలోనే ఆ రోగం పోతుంది, నీ హృదయంలోని బాధ పోతుంది, నీకు మనశ్శాంతిని దేవుడు ఇస్తాడు. నీకు మనశ్శాంతి దొరకాలంటే నువ్వెక్కడికి పోయినా దొరకదండి. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దనే నీకు మనశ్శాంతి అనేది దొరుకుతుంది. రక్తస్రావం కలిగిన స్త్రీ ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి ఎంతో మంది దగ్గరకు వెళ్ళింది. ఆమెలో ఉన్న బాధ పోయిందే? పోలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని ముట్టుకుంది, ఆమెలో ఉన్న రోగం పోయింది. అలా ఎంతో మందిని, ఇంటి వారిని నడిపించారు, గుడ్డి వారిని కళ్ళు తెరిపించారు, పక్షవాయువు గల వారిని స్వస్థపరిచారు, దెయ్యాలను వెళ్ళగొట్టారు. ఎన్నో అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. చనిపోయిన వారిని లేపారు. మరి ఈ రోజున అలాంటి వ్యక్తి, అలాంటి ఆయన దగ్గరకు నువ్వు రాకుండా నువ్వు ఇంకా నీలోనే నువ్వు బాధపడుతూ ఎందుకు అలా కృంగిపోతున్నావు? ఎందుకు అలా అయిపోతున్నావు? దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని ఎందుకు అలా వ్యర్థం చేసుకుంటున్నావు? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు రండి, ఆయన ఎదుట సాగిలపడండి, ఆయనకు మొక్కండి, ఆయన పట్టుకోండి. మీ బాధ ఏదన్నా కానీ క్రీస్తుకు చెప్పండి. ఆయన దేవునికి చెప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మీ ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినట్టు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తారు. అందరికీ